బ్రేకింగ్ న్యూస్ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు బిగ్ షాక్ తగిలింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన్ని ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించేందుకు లైన్ క్లియర్ అయింది. పోలీసుల పిటిషన్ కు నాంపల్లి కోర్టు ఆమోదం తెలిపింది. ఇక జనవరిలోనే పిటిషన్ వేయగా ప్రభాకర్ రావు లాయర్లు అభ్యంతరం తెలిపారు. దాదాపు 5 నెలల పాటు విచారణ కొనసాగింది. వాదనలు పూర్తి కావడంతో తాజాగా తీర్పునిచ్చింది నాంపల్లి కోర్టు. ఇక దాంతో గడువులోగా ప్రభాకర్ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. లేదంటే ఆయన్ని ప్రకటిత నేరస్తుడిగా గుర్తించనుంది కోర్టు. ప్రొక్లైమ్డ్ అఫెండర్ గా గుర్తిస్తే ఆస్తులు జప్తు చేసే అవకాశం ఉంది. రైట్, తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్నారు ప్రభాకర్ రావు. ప్రస్తుతం ఆయన్ని ప్రొక్లైమ్డ్ అఫెండర్ గా గుర్తించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాని తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఆయన్ని ఈ విధంగా గుర్తిస్తే అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, ఇప్పటికే మనం చూస్తున్నాం ఎన్నోసార్లు కోర్టుకి హాజరు కాకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నారు ప్రభాకర్ రావు. ఇప్పుడు ఆయన్ని ప్రొక్లైమ్డ్ డిఫెన్స్ గా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుందంటారు. దాని తర్వాత ఆస్తులు జప్తు చేసే అవకాశం ఉందంటున్నారు. అసలు ఈ ప్రొక్లైమ్డ్ అఫెండర్ అంటే ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు తర్వాత ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయి అక్కడే ఉండి ఇక్కడ రాకుండా దాచుకున్నాడు. కాబట్టి ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు పోలీసులు చేస్తున్నారు. ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి ఇంటర్పోల్ సహాయంతో అమెరికా ప్రభుత్వానికి కూడా సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ ఇంకా ప్రభాకర్ రావు ఇండియాకి రావట్లేదు. కాబట్టి ప్రొక్లైమ్డ్కి సంబంధించిన నిందితుడిగా ప్రకటించాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రొక్లైమ్డ్కి సంబంధించిన నిందితుడిగా గుర్తిస్తే ఆయనకి గడువు ఇస్తారు. 1 నెల రోజులు కానీ 3 వారాల పాటు ఆయన వచ్చి పోలీసుల విచారణకు హాజరు కావాలి. లేని పక్షంలో ఆయనని ప్రొక్లైమ్డ్ నిందితుడిగా ప్రకటిస్తే కోర్టు ఖచ్చితంగా ఆయనకు సంబంధించిన ఆస్తులన్నీ జప్తు చేసే అవకాశం పోలీసు అధికారులకు ఉంటుంది. పోలీసులు ఈ నోటీసు ఈరోజు సర్వ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికాలో ప్రభాకర్ రావు ఎక్కడున్నాడనే సమాచారం పోలీసులకు ఉంది. కాబట్టి ఆయన కుటుంబ సభ్యులకు ఇక్కడ హైదరాబాద్లో నోటీసు జారీ చేసి తర్వాత అక్కడున్న ప్రభాకర్ రావుకు కూడా సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పోలీస్ అధికారులకి నేను మెయిల్ ద్వారా టచ్లోనే ఉన్నాను, వారికి మాట్లాడుతున్నానని చెప్పేసి కూడా కోర్టుకు తెలిపాడు. కాబట్టి ప్రభాకర్ రావు కాంటాక్ట్ ఉంటే ఒకవేళ ప్రభాకర్ రావుకే నేరుగా ఈ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది దర్యాప్తు బృందం. ఒకవేళ ఆయన 3 వారాలు కానీ కోర్టు విధించే టైము అంటే 3 వారాల నుంచి 4 వారాల లోపు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ హాజరు కాలేదంటే ప్రొక్లైమ్డ్ నిందితుడిగా ఆయనను ప్రకటిస్తే ఎవరైనా ప్రభాకర్ రావు ఎక్కడ కనబడితే అక్కడ పట్టుకొని పోలీసులకు సమాచారం అందించే వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా ఆయన రాకుంటే ఆయనకు సంబంధించిన ఆస్తులు ఇక్కడ తెలంగాణలో ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలన్నీ సేకరించి ప్రభుత్వం అంటే పోలీసులు జప్తు చేసే అవకాశం కూడా ఈ ప్రొక్లైమ్డ్కి సంబంధించిన ఆర్డర్తో వస్తుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో చాలా కీలకమైన నిందితుడే ప్రభాకర్ రావు. ఎందుకంటే అరెస్ట్ అయిన పోలీస్ అధికారులంతా కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేము పనిచేశాము, ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకే మేము ఈ ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ప్రభాకర్ రావు అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి ఇప్పటికే హైకోర్టుకు తెలిపిన పోలీసులు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టేసింది. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. దానికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ కోసం ఆయన ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే శ్రవణ్ రావు పైన కూడా ప్రొక్లైమ్డ్ నిందితుడిగా ప్రకటించాలని పోలీసులు పిటిషన్ వేశారు. కానీ ఆయన విచారణకు హాజరవుతున్నారు కాబట్టి ఆయనకి మినహాయింపు ఇస్తూ ఆయన మీద వేసినటువంటి పిటిషన్ను వెనుకకు తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు పట్టుబడితేనే రాజకీయ నాయకులకు సంబంధించిన లింకులు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆయన రిటైర్డ్ అయినా కూడా మళ్ళీ 3 సంవత్సరాలు ఓఎస్డీగా ఎస్ఐబి చీఫ్గా పనిచేశాడు. ఒకవేళ అనారోగ్యం
బాగలేకుంటే రిటైర్డ్ అయిన తర్వాత ఇంట్లో కూర్చోవాలి కానీ మళ్ళీ ఉద్యోగం ఎందుకు చేశాడు, కావాలని ఈ కేసు నుండి తప్పించుకోవాలనే అనారోగ్యం ఉంది, క్యాన్సర్తో బాధపడుతున్నానని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం ప్రభాకర్ రావు చేస్తున్నాడని చెప్పేసి కూడా పోలీసులు కోర్టు ముందు వాదన వినిపించారు. ప్రభాకర్ రావు న్యాయవాదులు కూడా ప్రొక్లైన్మెంట్ నిందితుడిగా ప్రకటించడం పైన అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. అతను విచారణకు వస్తానంటున్నాడు, ముందస్తు బెయిల్ ఇవ్వాలి, ఆయన ఆరోగ్యం బాగలేదు, పోలీసు విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి కూడా పోలీసు ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కానీ ఇప్పుడు కోర్టు ఇప్పటికే నాంపల్లి కోర్టు ఆయన పైన అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. అయినప్పటికీ కూడా ఆయన రావడం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రొక్లైమ్డ్ నిందితుడిగా గుర్తిస్తే ఖచ్చితంగా ప్రభాకర్ రావు 3 వారాలు లేదా వాళ్ళు ఇచ్చిన గడువులోపు ఖచ్చితంగా పోలీసు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ హాజరు కాకుంటే ఇక్కడున్న ఆయన ఆస్తులన్నీ కూడా జప్తు చేసే అధికారం పోలీసులకి వస్తుంది. కాబట్టి ఆయన ఆస్తులన్నీ కూడా జప్తు చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఈ కేసులో పోలీసులు కూడా వేగం పెంచారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేక వ్యాపారస్తులను, రాజకీయ నాయకులను, ప్రతిపక్ష నాయకులను టార్గెట్గా చేసుకొని గత ప్రభుత్వంలో ప్రభాకర్ రావు అనేక మంది ఫోన్ ట్యాపింగ్ చేశాడు. న్యాయమూర్తులకు సంబంధించిన ఫోన్ నెంబర్లను కూడా ట్యాపింగ్ చేశాడని చెప్పేసి కోర్టుకు తెలియజేశారు. కాబట్టి ప్రభాకర్ రావు పట్టుబడితేనే, ఆయన విచారణకు హాజరవుతేనే పూర్తి వివరాలు ఈ కేసులో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభాకర్ రావుకు సంబంధించిన ప్రొక్లైమ్డ్ ఆర్డర్ కోసం పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించడంతో నాంపల్లి కోర్టు వారికి ఆర్డర్స్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆయనపై నోటీసులు జారీ చేస్తే 3 నుంచి 4 వారాల లోపు పోలీసు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ రాకుంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులు ఆయన ఆస్తులు జప్తు చేసి ఇంకా మిగతా విచారణకు ముందుకెళ్లే అవకాశం కనబడుతుంది. కానీ ప్రభాకర్ రావు ఈ కేసులో చాలా కీలకమైన నిందితుడు. ఇప్పటికే సురేష్, గడువులోగా హాజరు కాకపోతే ఈ విధంగా మీరు చెప్పినట్లుగానే ప్రొక్లైమ్డ్ నేరస్తుడిగా గుర్తిస్తామని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది అంటున్నారు. అంటే ఎప్పటి వరకు గడువు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి? అయితే ఇప్పుడు కోర్టు ఏదైతే చెప్తుందో ప్రొక్లైమ్డ్ అఫెండర్గా గుర్తిస్తామని ఏదైతే అంటున్నారో దీనికి సంబంధించి అటు ప్రభాకర్ రావు ఏమైనా స్పందించే అవకాశం కనిపిస్తుందంటారా? హాజరయ్యే అవకాశం కనిపిస్తుందంటారా? ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ వస్తేనే ఇండియాకు వస్తానని చెప్పేసి హైకోర్టుకు తెలపడం జరిగింది. ఎందుకంటే ఇక్కడికి వస్తే నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన కోర్టుకు తెలిపి ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ బెయిల్ పిటిషన్ని హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఆ సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇంకా అది ఆర్గ్యుమెంట్స్కి రాలేదు. వచ్చిన తర్వాత బెయిల్ వస్తుందా లేదంటే రిజెక్ట్ చేస్తుందా అనేది తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రొక్లైమ్డ్ నిందితుడిగా ప్రభాకర్ రావుని గుర్తించాలని చెప్పేసి పోలీసులు నాంపల్లి కోర్టుని అడగడం జరిగింది. నాంపల్లి కోర్టు ఓకే చెప్పడంతో ఇప్పుడు ఆ నోటీసులు ఎప్పుడు ఇస్తారనేది, ఈ రోజు ఇస్తారా, రేపు ఇస్తారా, వారం తర్వాత ప్రభాకర్ రావుకి ఇస్తారా అనే దానిపైన నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ రోజు నుంచి వాళ్ళు చెప్పిన గడువు వరకు సమయం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్లోనే ఉన్నారు. కాబట్టి ఆయన భార్య, కొడుకు ఇక్కడ ఉంటే ఒకవేళ వారికి నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని చెప్పేసి ప్రభాకర్ రావుకి చెప్పాలని చెప్తారా, లేదంటే అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుకే నేరుగా మెయిల్ ద్వారా సమాచారం ఇస్తారనేది కూడా తెలియాల్సింది. ఇప్పటికే దర్యాప్తు బృందానికి నేను టచ్లోనే ఉన్నానని చెప్పేసి ప్రభాకర్ రావు చెప్పాడు. కాబట్టి ప్రభాకర్ రావు అమెరికాలో ఎక్కడున్నాడు అనేది కూడా దర్యాప్తు బృందానికి తెలుసు. కానీ ఆయన అక్కడ రాజకీయ శరణార్థిగా అప్పీల్ పెట్టుకున్నాడు. కాబట్టి ఇంకా అమెరికా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఇంకా అక్కడ ఉంటున్నాడు. ఇప్పటికే ఆయన పాస్పోర్ట్ను కూడా రద్దు చేయించారు దర్యాప్తు బృందం. ఇండియన్ పాస్పోర్ట్ ఆఫీస్తో మాట్లాడి అక్కడ ప్రభాకర్ రావుకు సంబంధించిన పాస్పోర్ట్ని రద్దు చేశారు. ఆయన వీసా గడువు ముగిసింది. అయినప్పటికీ కూడా అక్రమంగా అమెరికాలో ఉంటున్నాడు. ఆయనని రాజకీయ శరణార్థిగా గుర్తించాలని చెప్పేసి అమెరికా ప్రభుత్వానికి అప్పీల్ పెట్టుకున్నాడు. కాబట్టి తనపై అక్రమ కేసులు పెట్టి ఇరికించాలని ఇక్కడ తెలంగాణ పోలీసులు చూస్తున్నారని చెప్పేసి కూడా ఆయన అమెరికాలో అప్పీల్ పెట్టుకున్నాడు. కాబట్టి అప్పీల్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ రిజెక్ట్ అయితే ఖచ్చితంగా ప్రభాకర్ రావుని డిపోర్ట్ చేసి ఇండియాకి పంపించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆయన వీసా గడువు ముగిసింది, పాస్పోర్ట్ రద్దయింది, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు కూడా అమెరికాకు చేరాయి. కాబట్టి రాజకీయ శరణార్థిగా పెండింగ్ ఉంది. కాబట్టి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఇప్పుడు ఇదైతే ఇప్పుడు నాంపల్లి కోర్టు ఆర్డర్స్ ఇచ్చిందో ఈ నోటీసులు కానీ ఖచ్చితంగా ప్రభాకర్ రావుకి చేరితే వీరిచ్చిన గడువులోపు ఆయన రాకుంటే ఆయనకున్న అటువంటి ఆస్తులన్నీ కూడా జప్తు చేసి ఈ కేసులో ఇంకా విచారించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కేసులో చాలా కీలకమైన నిందితుడుగా పోలీసులు
కోర్టుకు తెలిపారు. ఆయన వస్తేనే ఈ కేసులో చాలా చిక్కుముడి వీడే అవకాశం ఉంది, మిగతా వాళ్ళ పాత్ర బయటికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఆయన కీలకమైన ఎవిడెన్స్ని కూడా ధ్వంసం చేశాడు. ఎస్ఐబిలో ఫోన్ ట్యాపింగే కాదు, ఇంకా వేల తరబడి సేకరించినటువంటి ఎవిడెన్స్ని, సమాచారాన్ని, వాటన్నిటికి సంబంధించిన ఆ పూర్తి ఆధారాలని కూడా పూర్తిగా డ్యామేజ్ చేశాడు. కాబట్టి ప్రభాకర్ రావుని విచారిస్తే మొత్తం విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా దర్యాప్తు బృందం భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.